నమస్తే. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ రైతు మార్కెట్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్ని వాడకూడదు, దానివల్ల వాతావరణానికి ఇటు పర్యావరణానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ కూడా పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ కోటిరెడ్డి గారు ఇక్కడ ఈ సంచులకు సంబంధించి కుట్టించి సొంతగా తనే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి మన అందరికీ తెలుసు. ఇలాంటి సంచుల కవర్స్ వాడితే, సంచులకు సంబంధించిన బ్యాగ్స్ వాడితే చాలా మంచిది. సో చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అందరికీ నమస్తే. నా పేరు లైన్ అన్నం కోటిరెడ్డి. నేను గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ ప్లాస్టిక్ మీద అవేర్నెస్ అనే ప్రోగ్రాంకి చేస్తూ సామాన్యులు, అవగాహన లేనటువంటి వాళ్ళు నీలి కవర్లు, కిరోసిన్ తోటి, కెమికల్స్ తోటి తయారైనటువంటి కవర్లలో మంచిగా రైతులు పండించినటువంటి ఫ్రెష్గా ఎర్రగడ్డ రైతు బజార్కి వచ్చి కూరగాయలని ఆ కవర్లో తీసుకొని పోతూ ఆ కవర్లలో మూట కట్టి ఆ కవర్ తీసుకుని ఇంట్లోకి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దాన్ని 2-3 రోజుల వరకు అట్లనే ఉంచేసేసి తింటున్నారు. ప్రజల్లో మెయిన్గా ప్రజల్లో అవగాహన కోసం అని చెప్పేసి నేను గడిచిన 2 సంవత్సరాల నుంచి స్వహతాగా డోరా క్లాత్ తీసుకొచ్చుకొని మేమిచ్చిన టైలరింగ్ వాళ్ళతోటే గుడ్డ సంచులు కుట్టిపించి మేము ఏర్పాటు చేసినటువంటి మహిళలతోటే స్క్రీన్ ప్రింటింగ్ వేయించేసి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని చెప్పేసి ఇక్కడ ఎర్రగడ్డ రైతు బజారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి శుక్రవారం జరిగే మార్కెట్లలో సామాన్య ప్రజలకి పూర్తిగా అవగాహన కలగాలని చెప్పేసి నేను గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మాకు లయన్స్ క్లబ్ మా పెద్దవాళ్ళు కూడా నాకు ప్రోత్సాహం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు రావాలని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లు చూడండి, అలాంటి ప్లాస్టిక్ కవర్లు ఆ గుడ్డ సంచులు వాడుకుంటే ఎటువంటి అనారోగ్యం ఉండదు. ఈ ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని దాన్ని ఇంట్లో స్టోర్ చేసుకుని క్యాన్సర్కి గురవుతున్నారు. అనారోగ్యానికి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చెప్పేసి ప్రజలందరూ మొత్తుకుంటుంటే ఇంకా యువకులు, తెలియని గృహిణులు వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకుపోయి ఆ కవర్లలో చెత్త వేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెత్త డబ్బాలకు బదులు ఈ వాడుకోవడానికి ఇంట్లో తీసుకుపోతున్నారు. అవి చాలా తప్పు అని చెప్పేసి మేము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఈవో గారు రమేష్ గారి సహకారంతో ప్రతి ఆదివారం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి మీ వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తే యువకుల్లో మార్పు రావాలి. ముఖ్యంగా యువకులు ప్లాస్టిక్ మీద బాగా అవగాహన రావాలి. వాళ్ళల్లో మనం అనారోగ్యానికి గురి కాకూడదు. నేను ఆరోగ్యవంతమైన ఉండాలంటే తాజా కూరగాయలు తీసుకుపోయి గుడ్డ సంచిలో తీసుకుపోయి ఇంట్లో జాగ్రత్తగా గుడ్డ సంచిలో స్టోర్ చేసి పెట్టుకుంటే కూరగాయలు ఉన్నటువంటి దృఢత్వం కానీ సారవంతం కానీ పోకుండా ఉంటుందని చెప్పేసి నేను దీని వీళ్ళందరికీ కూడా మహిళలకి, యువకులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి, వెండర్స్కి, మెయిన్ మన జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం. అయితే గవర్నమెంట్ కూడా దీని మీద చర్య తీసుకొని మారుస్తుందని చెప్పి భావిస్తున్నాం. గవర్నమెంట్ కూడా మేల్కోవాలి. అదేవిధంగా మనం కూడా మారుకోవాలి. మన ద్వారా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి గడిచిన 2-3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నాము, ఇతర సేవా సంస్థలు చేస్తున్నారు. అయినా ఇంకా జనాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి నా ప్రయత్నం చేస్తున్నాను. మంచి గుడ్డ క్లాతుల్ని ఇక్కడ తీసుకొచ్చేసి చాలామందికి నా వంతు సహాయంగా వాలంటరీగా సర్వీస్ చేస్తున్నాను. చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారన్న. అసలు వాస్తవానికి చాలా రోజుల్లో ఇప్పటి వరకు కూడా ప్లాస్టిక్ వాడకం అనేది పెరిగిపోతూ ఉన్నది. దీన్ని అరికట్టే విధానం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి మీరు అన్నట్టుగానే. సో మీకు ఎట్లా వచ్చింది ఈ ఇనిషియేషన్, ఇట్లా ఈ సంచులు పంచాలి, దాన్ని అరికట్టాలి అని చెప్పి ఇప్పటి నుంచి చేస్తాం? ఈ ఇనిషియేటివ్ అనేది వాస్తవంగా మన కాలనీల్లో పండ్లు తెచ్చుకొచ్చినప్పుడు ఆ కిరోసిన్ కవర్ని ఇట్లా పట్టుకొని స్మెల్ చూస్తేనే ఇంత డేంజరస్ కెమికల్ వాడుతున్నారని చెప్పేసి నాకే థాట్ వచ్చింది. ఇది మోస్ట్ డేంజరస్, భూమిలో కరిగిపోదు ఈ ప్లాస్టిక్ అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి కూడా పర్యావరణం మీద, మొక్కలు పెట్టే దాని మీద ఫోకస్ పెట్టేసేసి ప్రతి సంవత్సరం నా వంతుగా మొక్కలు పెట్టడము, వాటికి సేఫ్టీ చేయటము, వాటర్ అనేది నిన్న వాటర్ డే సందర్భం కూడా ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఆర్టికల్స్ రాయటము, ఇవన్నీ కూడా స్వతహాగానే నేర్చుకుంటూ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దాని తోడు మా లయన్స్ క్లబ్ పెద్దవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం దీనికి ఏదో ఒకటి మన వంతు బాధ్యతగా భారతదేశంలో కాదు ఎంటైర్ 196 దేశాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో పర్యావరణ భూతాపాన్ని మనం చలార్చుకోగలగాలి, వాతావరణం మీద మనం దృష్టి పెట్టాలని చెప్పేసి ఇది ఒక ఫోకస్ లాగా దీని మీద ఒక అవేర్నెస్గా పెంచాలి అని చెప్పేసి నా వంతుగా నేను చేస్తున్నాను. ఇంకా నాతో పాటు చాలామంది వాలంటీర్ చేస్తున్నారు. వారితో పాటు మనం ఈ సృష్టిలో మనం ఎంతో కొంత మేలు చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో చేస్తున్నాం సార్. ప్రభుత్వం దృష్టికి వెళ్ళే ప్రయత్నం చేసిన మీ ప్రెస్ క్లబ్ మెంబర్స్ కావచ్చు, మీరు కావచ్చు, తీసుకెళ్ళాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి తీసుకెళ్ళాను. ఆల్రెడీ యాక్ట్ ఉంది దీని మీద, ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి 40,000 రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పేసి దీని మీద ఉంది. కానీ ఈ తయారు చేసేవాళ్ళు ఎంత కొద్ది రోజులు ఆగిపిస్తారో మళ్ళీ తర్వాత మొదటికి వస్తుంది. దీని మీద జిహెచ్ఎంసీ వాళ్ళు నిఘా పెట్టాలి సార్.
ప్రతి మార్కెట్లో ఏదైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు సిబ్బందిని కేటాయించి ఆదివారం నాడు ఈ ప్లాస్టిక్ కవర్ల మీద నిషేధం పెడితే ఇళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళకి అమ్ముతున్నారు, వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారో తెలియట్లేదు. మేము వాళ్ళు పోయి ఒకసారి చెప్తే ఆఫ్ చేసేస్తున్నారు, ఒక 2,000 రూపాయలు నవమాత్రం పెనాల్టీ వేస్తున్నారు, మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని అన్యాక్రాంతం చేసేది ఈ ప్లాస్టిక్ కవర్ల మీదనే. అసలు అర్థం మెయిన్ మూలం మనం బ్రతకాలి, సంతోషంగా ఉండాలనుకున్న కారణాన్ని మనం పక్కన పెట్టేసేసి ప్లాస్టిక్ మన జీవిత భాగస్వాములు భార్య ఎట్లయిపోతుంది దీన్ని వాడుకుంటూ వస్తున్నారు. కానీ ఇదే మన ఆరోగ్యాన్ని హరించి పైలోకాలకి తొందరగా తీసుకుపోతుందనే విషయాన్ని ప్రజలు గమనించలేకపోతున్నారు. మెయిన్ క్రియేటివ్ మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి నా వంతుగా మా లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా మేమందరం ముందుకు వెళ్తూ ఉన్నాం సార్. మీరు కూడా మాకు తోడే ఉంటే ఇలాంటిది కనీసం మీ ద్వారా 10 మందికి వింటారు, ఆ 10 మందిని ఇంకో 10 మందికి వింటారు. అట్లా ప్లాస్టిక్ మీద వాళ్ళలో చైతన్యం రావాలని చెప్పేసి మీ ద్వారా మిర్రర్ టీవీ ద్వారా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. ఫైనల్గా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మీరు ఇలాంటి వయసులో కూడా సో యువతకు ఒక ఆదర్శంగా మాట్లాడుతా ఉన్నావు, చెప్తా ఉన్నావు, సో ఏం చెప్తారు? యూత్ సార్, పిల్లలు యూత్ 10th క్లాస్ పైబడిన పిల్లలందరూ కూడా ప్లాస్టిక్ని ఎదుర్కొంటున్నటువంటి సమస్య పూర్తిగా అవగాహన రావాలా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియాలి, చుట్టుపక్కల వాళ్ళందరికీ మార్పు తీసుకురావాలా. వాళ్ళలోనే ఉంది చైతన్యం. ఒక 20 years తర్వాత అంత యువకులదే రాజ్యం. ఇప్పుడు ఆల్రెడీ ఒక జనరేషన్ పోతూ ఉంది, కొత్త జనరేషన్ వస్తూ ఉంది. కొత్త జనరేషన్లో మనం మార్పు తీసుకురాగలిగితే ప్రజలలో వాళ్ళ జనరేషన్ నుంచి వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ చుట్టుపక్కల స్నేహితుల్లో ప్లాస్టిక్ ఎంత డేంజర్ అనేది వాళ్ళకి తెలియాలని చెప్పేసి మేము యూత్ని చాలా మటుకు ప్రోత్సహిస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది యువకుల్ని పిలుస్తుంటాం. పిలిచి వాళ్ళ దగ్గర నీళ్ళు కవర్లు అయితే ఎవరి దగ్గర ఉన్నాయో, ప్లాస్టిక్ కవర్లు అయితే ఎవరైతే ఇంటికాడ నుంచి గుడ్డ సంచి తీసుకొచ్చుకోవట్లేదో వాళ్ళకి ఒకటి ఇచ్చి చూడడానికి ప్రతి వారము కూరగాయలు తీసుకుని పోయి ఈ గుడ్డ సంచులను ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పేసి యువకులు చెప్తున్నాము. అదేవిధంగా మనకు తెలిసిన మహిళలకి చాలామంది ఇక్కడికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సార్. యూత్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా ఒక జనరేషన్ పోతుంది. ఈ జనరేషన్ అన్న నేర్చుకుని వాళ్ళ బ్యాలెన్స్ ఇయర్ని కంటిన్యూషన్గా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మా కోరిక సార్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడకాన్ని, ప్లాస్టిక్ కవర్స్ వాడకాన్ని తగ్గించాలి, ఇలాంటి ఏదైతే సంచులకు సంబంధించి ఇలాంటి వాటిని పెంచాలంటూ కూడా మరి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గిస్తేనే చాలా మంచిదంటూ కూడా కోటిరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం చూస్తాను. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.